అంటే ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారు జగన్ అంటే ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ముస్లింస్ ఎన్డీఏ ఓటేలేదంటారా? సరే అయితే నేను మీకు ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారంటే 24 ఎన్నికల్లో ముస్లింస్ ఓటేలేదు. నేను చెప్తాను వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ముస్లింలకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 3 కేటాయించింది. ఇచ్చిన 7 ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 3 కేవలం 3 మాత్రం 3 గెలిచారు. ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ విచ్ ఐ కెన్ గివ్. మా ప్రజలు ఎటువైపు ఉన్నారు, ముస్లిం సమాజం ఎటువైపు ఉన్నారు. కూటమిలో బీజేపీ ఉన్నా కూడా గానీ మీరు ఎప్పుడైనా చూసారా? అంటే బీజేపీ ఉన్నా, నేనే వస్తున్నా అసలు ఆ పాయింట్కి. బీజేపీ ఉన్నా గానీ అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం. చంద్రబాబు గారు సింగిల్ పాయింట్ ఏం చెప్తారు? విజనరీ. ఇంకా సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే కనుక మాలాంటి యువకులకి ఒక రాజకీయ మార్గదర్శి. వైఎస్ జగన్ పేదండి ఏ విషయంలో? సమస్త రంగాల్లో ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి, అంటే నేను ఇది అయితే చెప్పకూడదు, పర్సనల్ గా అయితే నేను మాట్లాడకూడదు, బట్ స్టిల్ డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ పరంగా కూడా ఫెయిల్ అయ్యారు. ఫ్యామిలీ పరంగా కూడా ఆయన యొక్క ఏదైతే దగ్గరి బంధుత్వాలు ఉన్నాయో ఆ దగ్గరి బంధుత్వాల్లో కూడాను ఆయన ఫెయిల్ అయ్యారు అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గుడ్ డిప్యూటీ మోడరేటర్ లేకపోతే కెటలిస్ట్. మోడరేటర్ అంటే కెటలిస్ట్, ఎందుకంటే ఆ కెటలిస్ట్ వల్లనే రాజకీయ సమీకరణాలు చేంజ్ అయినాయి. సో ఈజ్ ఎ గుడ్ కెటలిస్ట్, మంచి హ్యూమన్ బీయింగ్, అందులో అయితే అనుమానం లేదు. డెఫినెట్లీ రాబోయే రోజుల్లో అందరి మనసుల్ని కూడాను గెలుచుకుంటారు అని చెప్పేసి ఆశిద్దాం. నారా లోకేష్ గారు యువ నాయకులు, యువగల రథసారథి, ఫ్యూచర్ మార్గదర్శకులు 100%. ఎందుకంటే నేను ఆయనతో పాటు పర్సనల్ గా వెళ్ళే అవకాశం ట్రావెల్ చేసే చాలా సందర్భాల్లో దొరికింది. బట్ ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో హాజీరాని నుంచి రేప్ కి మర్డర్ కి గురైతే కనుక అక్కడ తీసుకెళ్ళడానికి మన లోకేష్ గారు కూడా వచ్చారు, రామకృష్ణ గారు, తులసిరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజున నాకు రిటర్న్ లో లోకేషన్తో పాటు వచ్చే అవకాశం దొరికింది, ఆయనతో పాటు ఆయన కాదు. ఇలాగే సందర్భంలో నేను ఆయనతో అదేంటన్నా వీళ్ళు వైసీపీ వాళ్ళు చుక్కా బ్యాచ్, బట్కా బ్యాచ్, ఇలా ఏదేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు కదా, మన వాళ్ళు ఎందుకని చెప్పేసి అలా మీరు ఎందుకని చెప్పి వాళ్ళకి అలా కౌంటర్ ఇవ్వరు అంటే బలే అన్నాడు ఆయన. ఆ రోజు నాకు బలే ఆశ్చర్యం వేసింది. మా అమ్మ తిట్టింది శుభ్లీపై నాకు, నేను ఏకవచనంతో మాట్లాడినా కానీ మా అమ్మ తిట్టింది. కాబట్టి లోకేష్ గారిపై అభిమానం పెరగడానికి గల కారణం మన తల్లి. ఎందుకంటే ఒక సమాజంలో ఒక కొడుకు లేకపోతే పిల్లలు ఉజ్వల భవిష్యత్తు వైపుకి వాళ్ళు వెళ్ళాలంటే కనుక వాళ్ళలో మోరల్ వాల్యూస్ ఉండాలి. ఈ రోజున ఇంత పెద్ద స్థానంలో ఉండి నారా లోకేష్ గారు నా తల్లి నాకు కొట్టిద్దండి, నన్ను కొట్టిద్ది అన్న మాట ఆయన చెప్పాడంటే ఆ తల్లి ఇచ్చినటువంటి పెంపకం ఏంటి అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది అందరికీ అర్థం కాదండి, సో డెఫినెట్లీ ఏంటంటే ఆ పెంపకంలో ఉంది. సో నారా లోకేష్ గారికి ఒక పెంపకము ఒక సువర్ణ హస్తాల్లో జరిగింది అన్న సంగతి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తి రేపు ఫ్యూచర్ డెఫినెట్లీ ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా కూడా మనం చూడవచ్చేమని చెప్పి ఆశిద్దాం. అంటే గత 5 సంవత్సరాల్లో కూడా మీరు వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నో ఉద్యమాలు చేశారు, కేసులు కూడా పెట్టించుకున్నారు, జైలు కూడా వెళ్ళారు. అవునండి. ఇంతకు ముందు కనుక మీరు చూస్తే కనుక 2014 నుంచి 2018 వరకు, 19 అన్నా కానీ 18 వరకు ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళలో అదే టాప్ 10 లిస్ట్ లో నేను కూడా ఉంటాను. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటేనంటే చూడండి, అల్టిమేట్ గా సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. ఇప్పుడు ఏదైతే నాకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించుకోవాలంటే కనుక నాకు రాజకీయ పరంగా నాకు ఏదో ఒకరితో నేను ఇంటికి అయ్యి ట్రావెల్ అయ్యి నేను ముందుకు వెళ్లాల్సిందే. రాజకీయంగా నేను ఎప్పటివరకైతే నేను దృఢపడలేను అప్పుడు దాకా నేను హక్కులను సాధించుకోలేను. ఇటు చూస్తేనేమో నాది పొలిటికల్ పార్టీ కాదు, మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? ఇప్పటికి కూడాను నాకు పొలిటికల్ పార్టీ, నాకు తెలుగుదేశం పార్టీలో అఫిలియేషన్ లేదు, తెలుగుదేశం పార్టీలో నాకు సభ్యత్వం లేదు. నేను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీకి అని చెప్పడం కన్నాను నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజనరీ ఉందో
ఆయన చూసినటువంటి ఏదైతే కళలు ఉన్నాయో, లేకపోతే ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత, అంటే మేజర్ గా మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను మీకు, 2019లో ఆయన ఘోర పరాజయం చెందిన తర్వాత, ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఇంటికే పరిమితం అయిపోతాడు ఆయన అనుకున్నాను. కానీ ఆయన ఇంటికి పరిమితం కాకుండా ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లోకి వచ్చాడు. అంటే ఓటమి సర్వస్వం కాదు, గెలుపు సర్వస్వం కాదు అనేది ఆ వ్యక్తి అలాంటి యువకులకి నేర్పించాడు పాఠం. ఆయన ద్వారా నేను నేర్చుకున్నది. ఎస్, ఓటమినైనా కానీ మేము కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, గెలిపైనా కానీ దాన్ని ఆస్వాదించాలి, ఓటమిని కూడా ఆస్వాదించాలి. ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను. ది బెస్ట్ అపోజిషన్ లీడర్. అండ్ ఆయన దరిదాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేయాలి. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వేస్ట్, 100కి 0 మార్కులు వేస్తాను. అంటే ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చెందుతాడు, అందులో అనుమానం లేదు. ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు కదండి, తప్పే ఉంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్ని నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నాకు అసలు. నాకు ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయి? నేను చూస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన 100కి 200% ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ 3 నెలల పాలనలో కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు. అంటే మీరు చూడండి, మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం, ఒక కాన్ఫరెన్స్ లో తీసుకోవడం, దాంతో పాటు ఒక భరోసా, జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా కానీ ఆ అంశంపై స్పందించడం, అక్కడికి వెళ్ళటం, లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను, అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ అపోజిషన్ నేను అడిగితే గనక తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే గనక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పనండి. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి అపోజిషన్ వ్యవహరించాయి. అది ఎవరు చేయించగలిగారు? అది చంద్రబాబు. అది ఒక నాయకుడికి కావాల్సిన